అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు, జ్యోతిష్య సామ్రాట్, జ్యోతిష్య రత్న చింత రుక్మాంగదరావు గారు. గురువుగారితో మాట్లాడి అసలు ఉగాది పంచాంగం ప్రకారం 2026 శ్రీ పరాభవన సంవత్సరంలో ఆర్థిక పరంగా, ఆరోగ్య పరంగా, కుటుంబంలో కూడా ఏ విధంగా ఉండబోతుంది? అసలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వాటి పరిహారాలేంటి? ఇవన్నీ కూడా గురువుగారితో మాట్లాడి వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేసేద్దాం. నమస్కారం గురుగారు. ఉగాది శుభాకాంక్షలు. యూటీవీ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు, 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న తెలుగు ప్రజలందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. 2026 ఉగాది అయితే వచ్చేసింది. అందరికీ కూడా వాళ్ళకి పంచాంగం ప్రకారం ఎలా ఉందని తెలుసుకోవాలని ఉంటది. మరి అలాంటప్పుడు ఈ వృశ్చిక రాశి ఏదైతే ఉందో వీళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది ఈ సంవత్సరం అంతా కూడా శ్రీ పరాభవనామ సంవత్సరంలో? ఈ 2026 సంవత్సరం పరాభవనామ సంవత్సరం వృశ్చిక రాశి వాళ్లకు హ్మ్. ఎలా ఉందో చెప్పుకునే ముందు ఈ రాశి యొక్క ప్రత్యేకతలు ఒక 2 చెప్పుకొని తర్వాత మనం సంవత్సర ఫలితాలకు వెళ్దాం. హ్మ్. వృశ్చికము అంటే పాతాళము, పాతాళం. పరిశోధన, హ్మ్. రీసెర్చ్, లోతుగా ఆలోచించడము, సెంటిమెంట్గా ఉండడము, హ్మ్. బాధాకరంగా ఉండడము, మొండిగా ఉండడము, హ్మ్. అమాయకంగా వేరే వాళ్ళకి మోసపోవడము, ఇవన్నీ కూడా వృశ్చిక రాశిలో ఉండేటువంటి క్వాలిటీస్. హ్మ్. అంటే వీళ్ళు బాధాకరమైన సీరియళ్ళు, సినిమాలు చూడకూడదు. వీళ్ళు ఆ సమస్య వీళ్ళదే అనే విధంగా బాధపడిపోతారు. బాగా బాధను ఎక్కువ రిసీవ్ చేసుకునేస్తారు. హ్మ్. పాతాళం అంటే ఏమి, ఎక్కువ నీరు పల్లమెరుతాయి కదా, అట్లా వీళ్ళు బాధలన్నింటినీ రిసీవ్ చేసుకునేస్తారు. ఓకే. సైంటిస్టులంతా ఈ ఈ దీంట్లోనే పుడతారు, ఈ రాశిలోనే. హ్మ్. పరిశోధించే శక్తి కావాలంటే వృశ్చిక రాశి యొక్క అనుకూలత ఉంటేనే. హుహు. లోతైన ఆలోచన చేసేవాళ్ళు, అంతా కూడా ఏకాంతంగా ఉండేవాళ్ళు. ఇప్పుడు సైంటిస్టులు అంతా ఏమి, సంవత్సరాల తరబడి పరిశోధన చేసుకుంటూనే ఉంటారు, ప్రపంచాన్ని మర్చిపోతారు. హ్మ్. వాళ్ళ గడ్డాలు ఇదంతా పెరిగిపోతూ ఉంటే కూడా వాళ్ళు సౌందర్యానికి కూడా ప్రాధాన్యత ఇవ్వరు. ఆ! పరిశోధన ఫెయిల్యూర్, సక్సెస్, ఫెయిల్యూర్లో సక్సెస్ చూస్తుంటారు. అబ్దుల్ కలాం గారు ఒక మాట చెప్పారు. హ్మ్. ఆయన నేను ఎందుకు పెళ్లి చేసుకోలేదని ఆలోచించాడంట. ఆలోచిస్తే ఆయన పెళ్లియుడికి వచ్చినప్పుడు పెళ్లి అనే విషయాన్ని మర్చిపోయాడంట. హుహు. అంటే ఆయన పరిశోధన చేసుకుంటున్నాడు ల్యాబొరేటరీలో కూర్చొని. హ్మ్. ఆ పరిశోధనలో ఆయనకి పెళ్లియుడు అంతా ఆ వయసు అదంతా ఎనర్జీ అంతా ఆ టైం దాటిపోయింది. హ్మ్. ఈయన ఈ సక్సెస్ చూసుకుంటూ తన యొక్క వైవాహిక జీవితాన్ని మర్చిపోయాడు. అబ్బా! ఆయన గుర్తొచ్చినప్పటికీ ఆ ఏజ్ దాటిపోయింది. హ్మ్. సరే పోతే పోయిందని గమనైపోయాడు. అంటే అంత ఏకాగ్రతగా ఆయన ప్రపంచం కోసం, మానవాళి కోసం పరిశోధనలోకి వెళ్ళిపోయాడు. వృశ్చిక రాశి బలం ఉంటేనే అట్లాంటి ఆలోచనలు వస్తాయి. హుహు. టీనేజు, యంగేజు, ఈ రొమాంటిక్ లైఫ్ ఏజ్ అంతా కూడా బలైపోతుంది. హుహు. లోతైనటువంటి రాశిది. వీళ్ళు బాధాకరమైన విషయాలు ఎవరికి చెప్పినా వినకూడదు, వీళ్ళు చూడకూడదు. వీళ్ళు చిన్న సమస్యను పట్టుకుంటే దాన్ని చిన్న విషయాన్ని పట్టుకుంటే దాన్ని తెగే వరకు లాగుతారు. అందుకే పరిశోధనలో దాన్ని ఎంతవరకని చూస్తారు. జ్యోతిషం రావాలంటే కూడా మాకు జ్యోతిషం అంటే వృశ్చిక రాశి బలం ఉంటేనే వస్తుంది, లేకపోతే రాదు. హుహు. ఈ జ్యోతిషంలో మేము పరిశోధించిన విషయం అంటూ ఉండదు. నెగటివిటీస్‌ని ఎక్కువ ఆలోచిస్తాం మేము. ప్రపంచం అంతా నెగటివిటీలో ఉంది, సమస్యల్లో ఉంది. నెగటివిటీ సమస్య. ఆ సమస్యల పరిష్కారాలు కావాలంటే వాటి గురించి మేము ఆలోచించాలి. హ్మ్. మాకు తెలిసినంత నెగటివిటీ ఇంకెవరికి తెలీదు ప్రపంచంలో. అందరూ వాడు నెగటివ్, వీడు నెగటివ్ ఉంటారు. హ్మ్. మేము దాని మీద ఏకంగా పరిశోధన చేస్తాం. అమ్మ! హ్మ్. మానసికంగా వాటిలో దూరి పరకాయ ప్రవేశం చేసి ఇలా ఉంటుందా ఈ సమస్య, దీన్ని అధిగమించాలంటే ఈ విధంగా ఉంటుంది, ఈ గ్రహం కారణము అనే విధంగా చేస్తాం. హ్మ్. పరిశోధన, వృశ్చికం అంటేనే పరిశోధన. ఒక జ్యోతిష్యుడు కావాలంటే వృశ్చిక రాశి బలం కావాలి. ఒక రైటర్ కావాలి అంటే వృశ్చిక రాశి బలం కావాలి. ఒక కవిత్వం రాయాలంటే వృశ్చిక రాశి బలం కావాలి. ఒక నాసా సైంటిస్టో లేకపోతే ఇస్రో సైంటిస్టో కావాలన్నా వృశ్చిక రాశి బలం కావాలి. హ్మ్. ఇప్పటి వరకు మరుగున పడిన రీసెర్చ్‌లో మళ్ళీ కనుక్కుంటారు. రీసెర్చ్ చేస్తున్నా అంటారు కదా! హ్మ్. అంటే ఎవరు కొత్తగా కనిపెట్టేదేం లేదు. ఆల్రెడీ ఉన్నవి మరుగున పడి ఉంటాయి. దాన్ని వెతికి మళ్ళీ ముందుకు తీసుకురావడం. రీసెర్చ్ అంటే మళ్ళీ వెతకడం అని అర్థం. హ్మ్. మళ్ళీ వెతికి వెతికి అన్నీ తీసుకొస్తా ఉంటారు వీళ్ళు. పాతాళం ఉన్నాను కదా! హ్మ్. ఎక్కడెక్కడ దాక్కుండేవన్నీ ఎత్తి బయటేస్తుంటారు వీళ్ళు. హ్మ్. అక్కడ వీళ్ళు ఈ పరిశోధనలో పడి ఎన్నో సంతోషాలు కోల్పోతారు. ఓకే. కాబట్టి వీళ్ళన్నీ పరిశోధనలో ఉంటారు కాబట్టి ప్రతి చిన్న విషయాన్ని, ప్రతి బాధాకర విషయాన్ని రిసీవ్ చేసుకునేస్తారు. అట్రాక్ట్ చేసుకునేస్తారు. హ్మ్. అంటే రహస్యాల యొక్క నిధి ఇది. వీళ్ళు ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా ఏం చేసినా నష్టపోతారు. హుహు. ఇంట్లో వాళ్ళకి చెప్పాలి. బయటోళ్ళకి చెప్పకూడదు. బయటోళ్ళకి చెప్తే మొత్తం లాస్. హ్మ్. ఇంకా అది జరగదు. వీళ్ళు నేను ఇది చేస్తున్నాను బయట ఎవరికి చెప్పని, ఇంట్లో ఎదురింటి వాళ్ళకి కూడా చెప్పని, వాళ్ళు ఫెయిల్యూర్. నవ్వుల హ్మ్. పాలవుతారు. ఇంట్లో వాళ్ళకి చెప్పాలి. ఇంట్లో వాళ్ళకి చెప్పకపోతే నష్టము, ఈదుల వాళ్ళు చెప్తే నష్టము. ఓకే. అది అర్థం ఈదుల వాళ్ళకి చేసుకోవాలి. చెప్పకపోతే లాభము, ఇంట్లో వాళ్ళకి చెబితే లాభం. హ్మ్. ఇది కరెక్షన్ చేసుకోవాలి. హ్మ్. ఈ రాశిలో
అంటే త్యాగరాశి అని చెప్పొచ్చు ఇది. హ్మ్. త్యాగరాశి అంటే ఏమి? తమను తామును అర్పించుకొని ఇంకొకరికి ఉపయోగపడిపోయేవాళ్ళు రాశి. అందుకే పోలీసులు, ఆర్మీ వాళ్ళు, సీక్రెట్ ఏజెన్సీస్, సిబిఐ, సిబిసిఐడి, ఈ రహస్యమైన గూఢాచార వ్యవస్థలంతా కూడా దీంట్లో ఉంటాయి. వాళ్ళంతా హ్మ్. పరిశోధనే కదా! హ్మ్. వాడిని కనిపెట్టాలి, వీడిని కనిపెట్టాలి పరిశోధనే. ఈ పరిశోధన సంబంధించిన డిపార్ట్మెంట్స్ అంతా దీంట్లోనే పుడతారు. ఓకే. తేలు వృశ్చికం అంటే. వృశ్చికం తేలు పిల్లల్ని పుట్టగానే తనను తాను ఒళ్ళంతా విరుచుకొని చనిపోతుంది. ఆహా! ఆ తల్లి యొక్క శరీరాన్ని తిని ఆ పిల్లలు పెద్దవుతాయి. హ్మ్. అంటే పిల్లల కోసము తనను ప్రాణార్పణ చేసేస్తుంది తేలు. హ్మ్. ప్రపంచంలో ఏకైక జీవి అదే. పిల్లలు పెట్టిందంటే ఇంక తల్లి చనిపోతుంది. హుహు. ఆ పిల్లలకి ఏం తినాలో ఆకలికి తట్టుకోలేక ముందర ఉన్నటువంటి తల్లినే తింటాయి. అంటే ప్రాణాలకు తెగించి పోలీసులు గాని, ఆర్మీ వాళ్ళు గాని ప్రపంచాన్ని కాపాడడం కోసం ప్రాణాలను పణంగా పెట్టి పోరాడతారు. ఓకే. వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించరు. ప్రాణం అంటే వీళ్ళకి భయమే ఉండదు. హ్మ్. అందుకే వీళ్ళు ఎంతవరకైనా లాగుతారు. అంటే ప్రాణం పోయినా గాని పర్లేదు కాపాడంటారు. అందుకే వీళ్ళకి అవార్డులు, మెడల్స్ ఇస్తా ఉంటారు. ప్రాణాలకు తెగించి 10 మందిని కాపాడినటువంటి ఆఫీసర్, అధికారి అనేసి. హ్మ్. అట్లా. కాబట్టి ఎంతోమంది ప్రాణత్యాగం బార్డర్‌లో కూడా చేస్తే వాళ్ళ కుటుంబ సభ్యుల్ని పిలిచి ఇస్తారు. వాళ్ళ తరపున వాళ్ళ భార్య, పిల్లలకి ఇస్తా ఉంటారు. హ్మ్. ఈ వృశ్చిక రాశి బలంతోనే జరుగుతుంది. ఇటువంటి వాళ్ళు ప్రపంచంలో ఎక్కడ పుట్టినా వృశ్చిక రాశే. ఇప్పుడు ప్రపంచం అనేది జ్యోతిష్యంలో ఉందని చెప్పడం కోసం ఇటువంటి సాహసోపేతమైనటువంటి, పరిశోధనాత్మకమైనటువంటి వ్యక్తులు, శక్తులు పుడుతున్నాయంటే అది వృశ్చిక రాశి ప్రభావంతోనే పుడతా ఉంది. హ్మ్. ఇక మనం పరాభవనామ సంవత్సరంలోకెళ్దాం. హ్మ్. ఈ పరాభవనామ సంవత్సరం ఈ వృశ్చిక రాశి వాళ్ళకు ఒక, ఒక తెలియని అదృష్టం అని చెప్పొచ్చు. ఎట్లా చెప్పొచ్చంటే పంచమంలో శనున్నాడు. హ్మ్. పంచమంలో అంటే ఐదో స్థానంలో శని ఉన్నాడు. పంచమంలో శని ఉన్నవాడి పంచం కూడా ఉండకూడదంటారు. అంటే అదృష్టం అనే ప్లేస్‌లో శనున్నాడు. హుహు. శనేశ్వరుడు అంటే ఆలస్యం అని అర్థం. హ్మ్. అదృష్టాన్ని ఆలస్యం చేస్తున్నాడని అర్థం. హ్మ్. ఆయన కదలడు. ఆయన సూర్యుని ఒక రౌండ్ ఎయాలంటే 30 సంవత్సరాలు పడుతుంది. హ్మ్. మన భూమికి ఒక సంవత్సరం పడుతుంది. హ్మ్. భూమి ఒక సంవత్సరం తిరుక్కొని వచ్చేస్తుంది కాబట్టి 12 సంవత్సరాలకి 12 నెలలు 12 నెలలకి మనము ఒక సంవత్సరం ఒక అయిపోతుంది. సంవత్సరం అయిపోతుంది. ఆ! అదే శనేశ్వరుడు చుట్టాలంటే 30 సంవత్సరాలు పడుతుంది. అంత స్లో. హ్మ్. ఆయనొచ్చి అదృష్టంలో ఉన్నాడిప్పుడు. వీళ్ళ అదృష్టం ఇంక దక్కుతుంది వీళ్ళకు. 4 ఇంట్లో రాహు ఉన్నాడు. హ్మ్. 4 ఇంట్లో రాహు ఉంటే వీళ్ళ సొంత గ్రామంలో, వీళ్ళ ఇంట్లో, వీళ్ళ బంధువుల్లో, వీళ్ళ స్నేహితుల్లో వీళ్ళకు మోసపోయేదానికి అవకాశం ఉంటుంది. హుహు. 4 స్థానం అంటే బంధువులు. 4 స్థానం అంటే గృహము, మన ఇల్లు. హ్మ్. అక్కడ రాహు ఉన్నాడు. రాహు అంటే మోసం. హ్మ్. 10 ఇంట్లో కేతు ఉన్నాడు. కేతు అంటే ఏది నాకు వద్దు అనే గ్రహం 10 ఇంట్లో ఉంది. హ్మ్. అంటే వీళ్ళు ప్రతి నిత్యం గుడికి వెళ్తా ఉంటేనే ఫలితం వస్తుంది. లేకపోతే రాదు. కేతు అంటేనే మోక్షకారకుడు. హ్మ్. అంటే దైవ బలం ఉన్నవాడు. 10 ఇంట్లో కేతు ఉన్నవాడు ఏం చేయాలి? వీరు ప్రతిరోజు గుడికెళ్ళి రావాలి. హ్మ్. మరీ ముఖ్యంగా సుబ్రహ్మణ్య స్వామి ఆలయం చేస్తే వెళ్ళొస్తే మంచిది. హ్మ్. లేదు సుబ్రహ్మణ్య స్తోత్రం, కవచం, శ్లోకం పారాయణ చేసుకుంటే మంచిది. హ్మ్. చికెన్ తినకూడదు. హ్మ్. తలనీళ్ళు తీస్తూ ఉండాలి. హ్మ్. గురువు 8దో ఇంట్లో ఉంటూ రాహువుని కంట్రోల్ చేస్తున్నాడు జూన్ వరకు. హ్మ్. 9దో ఇంట్లోకొస్తాడు. అప్పుడు సూపర్‌గా ఉంటుంది వీళ్ళకు. అందుకే చెప్పింది వీళ్ళకు. అంటే జూన్ తర్వాత నుండి జూన్ తర్వాత ఎక్సలెంట్. ఓకే. సూపర్. హ్మ్. పంచమ శని యొక్క ప్రభావం తగ్గిపోతుంది. హ్మ్. రాశినే చూస్తాడు గురువొచ్చి. రాశిని హ్మ్. గురువు చూసినప్పుడు ఏమవుతుంది? వీళ్ళ పరిశోధనలకు, వీళ్ళ ప్రయత్నాలకు, వీళ్ళ తపనకు కావాల్సిన ఫలితం మొత్తం వచ్చేస్తుంది. హ్మ్. కాబట్టి జూన్ తర్వాత సూపర్ హీరోలు వృశ్చిక రాశి వాళ్ళు. హ్మ్. 10వ ఇంట్లో కేతు ఉన్నాడు కాబట్టి, కేతు అంటే హ్మ్. కోడెనాడు కాబట్టి చికెన్ తినకూడదు. ఎక్కువగా ఆలయానికి ప్రతిరోజు ఆలయ దర్శనం కంపల్సరీ చేసుకోవాలి. హ్మ్. మరీ ముఖ్యంగా శ్రీకాళహస్తి వెళ్తే ఇంకా మంచిది. హ్మ్. శ్రీకాళహస్తిలో అమ్మవారు కేతు గ్రహాన్ని వడ్డానంగా పెట్టుకుంది. ఆ! సర్పం కదా! ఆ! ఆమె చుట్టుకుంది వడ్డానం. హ్మ్. మోక్షకారకుడైన ఆమె జ్ఞాన ప్రసూనాంబిక. హ్మ్. రాహు శివుడి ముందర దీపాల్లాగా వెలుగుతున్నాడు. హ్మ్. అక్కడ వెళ్లి వాళ్ళు దర్శనం చేసుకొని రాహుకేతుల అనుగ్రహాన్ని ప్రసాదించమని కోరుకోవాలి. దోషాన్ని పోగొట్టని చెప్పకూడదు. హ్మ్. రాహుకేతులు కూడా దేవతలే. ఆ! కలియుగం వాళ్ళిద్దరిదే. హ్మ్. కలియుగానికి అధిపతులు. వాళ్ళని మటుకు దోషము, దోషం అని చెప్పకూడదు. వాళ్ళని రెస్పెక్ట్ ఇవ్వాలి. హ్మ్. కాబట్టి వాళ్ళ యొక్క అనుగ్రహాన్ని ప్రసాదించమని పార్వతీ పరమేశ్వరులు చెప్పేసి రావాలి. ఆ వడ్డానం చూసి అమ్మవారి వడ్డానం చూసి, అమ్మా మీరు ఆభరణంగా ధరించిన వడ్డానం కేతు గ్రహం యొక్క అనుగ్రహం నాకు ప్రసాదించు అని చెప్పాలి. హ్మ్. అమ్మవారు ఆదేశిస్తుంది. కాబట్టి ఆటంకాలన్నీ తొలగుతాయి. ఓకే. సర్పదోష ప్రభావం కొంతకాలం ఉంది కాబట్టి శ్రీకాళహస్తి వెళ్ళి రావచ్చు నేను చెప్పిన పని చేయొచ్చు. గరుడ ఆరాధన చేయొచ్చు. హ్మ్. గరుడ ఆరాధన చేస్తే ఆటోమేటిక్ సర్పాలు కంట్రోల్ అవుతాయి. ఓకే. ఈ రాహుకేతువులు రాహు అంటే ఆశ, కేతు అంటే నిరాశ. హ్మ్. ఈ ఆశ నిరాశల మధ్యలోనే కలియుగం ఉంది. హ్మ్. ఆశకు పోయేసి మనము మోసపోయేసి మళ్ళీ నిరాశకొస్తున్నాం. మళ్ళీ ఆశ కలుగుతుంది. రేపు ఏదైనా జరుగుతున్న ఆశ ఈరోజు బతికిస్తుంది. హ్మ్. కాబట్టి రాహుకేతువులు చాలా బలవంతులు.
జ్యోతిష్యం వీళ్ళ చేతిలోనే ఉంది. కలియుగం వీళ్ళ చేతుల్లో ఉంది. హ్మ్. కాబట్టి ఆశపడ్డము సహజం. హ్మ్. ఆశపడాలి. లేకపోతే మనకేది రాదు. అది తీరకపోతే కేతువు నిరాశ చెందుతాడు. కేతువు మోక్షకారకుడు కాబట్టి దేవుడి దగ్గరికి వెళ్తే ఈ ఆశ నెరవేరుతుంది. హుహు. మన ఆశలు ఓకే. నెరవేరాలంటే దేవుడి దగ్గర రండి. మీ హ్మ్. ఆశలు నెరవేరుతాయని కేతువు సూచిస్తున్నాడు. ఓకే. ఈ సంవత్సరం కుదిరినంత వరకు కూడా ఈ రాశి వారు గుడికి వెళ్ళడము. ఆలయ దర్శనం కంపల్సరీ. ఈ హ్మ్. సమయంలో పుట్టినటువంటి అబ్బాయిలు, అమ్మాయిలు, పిల్లలు హ్మ్. వీళ్ళకు ఈ రాశిలో పుట్టిన, ఈ లగ్నంలో పుట్టిన 10వ ఇంట కేతు ఉంటాడు. హ్మ్. 10వ ఇంట కేతు ఉంటే ఏమవుతుంది? హ్మ్. వృత్తి, చేసే కర్మ ఏది సక్సెస్ కాదు. ఏదన్నా వీళ్ళు ఆలయాల్లో పనిచేసే ఉద్యోగాలు, హుహు. పీఠాల్లో, ఆశ్రమాల్లో ఉండే ఉద్యోగాలు, లేదా ఆలయాల సమీపంలో ఉన్నటువంటి ఆఫీసుల్లో పనిచేయడము. వీళ్ళు చదివే స్కూల్ పక్కన ఒక గుడి ఉండిందంటే బాగా చదవగలుగుతారు. హ్మ్. వీళ్ళు చదివే స్కూల్ వీళ్ళు ఉన్న ఊర్లో ఒక ఆశ్రమం ఉంటే బాగా చదువుతారు. అంటే ఆధ్యాత్మికమైనటువంటి ప్రదేశం దగ్గరగా ఉంటూ బతికారంటే లైఫ్ అంతా బాగుంటుంది. హ్మ్. ఎప్పుడు ఒక ఆలయానికి, ఒక ఆధ్యాత్మికంగా దూరంగా వెళ్ళే కొద్దికి లైఫ్ ట్రబుల్స్ ఇబ్బంది అయిపోతుంది. అవుతది. హ్మ్. కేతువు 10వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి కేతువు సమీపంలో ఉండాలి. అదే హ్మ్. రాహు 10వ ఇంట్లో ఉంటే, హ్మ్. రాహు అంటే ముస్లిమ్స్. హ్మ్. కాబట్టి ముస్లిమ్స్ ఉన్నటువంటి ఏరియా పక్కన వీళ్ళు ఫ్యామిలీ పెట్టుకోవడము. హ్మ్. ఒక మసీదు వీళ్ళ వీధిలో కంపల్సరీ ఉంటే ఇంకా చూసుకోవడము. హుహు. ఓకే. ఓకే. అట్లా ముస్లిమ్స్‌తో ఫ్రెండ్‌షిప్ చేయడము. హ్మ్. ఏదన్నా రంజాన్ వచ్చిందంటే వాళ్ళతో గొడవ పడి మరొక 4 ప్యాకెట్లు ఎక్కువ తెచ్చుకోవడము బిర్యానీ. అంటే వాళ్ళతో ముస్లిం మంచిగుండాలి. కనెక్టివిటీ హ్మ్. మంచిగా ఉండాలి. హ్మ్. కేతు ఉంటే ఆలయాలకు, మన హిందూ ఆలయాలకు దగ్గరగా ఉండాలి. హుహు. ఎందుకంటే కాలసర్ప దోషంలో ఇప్పుడు పుడుతున్నారు కాబట్టి, హ్మ్. ఈ లగ్నంలో పుట్టిన వాళ్ళు అలా చేసుకోవడం బెటరు. ఓకే. ఈజీ. ఓకే. మళ్ళా అది అది దగ్గర ఏందంటే మళ్ళా గోచారం లేదు, జ్యోతిష్యం లేదు, ఏమి లేదు. ఓకే. ఆ హ్మ్. ఏరియా వదిలారంటే మళ్ళీ వీళ్ళకి ట్రబుల్స్ వస్తాయి. మేము ఆ హ్మ్. ఏరియా వదిలి అక్కడ ఉన్నంత వరకు బాగున్నామంటారు. అక్కడ వీళ్ళకి ఈ కనెక్టివిటీలు ఆ చుట్టుపక్కల ఉంటాయి. ఎనర్జీస్ ఉంటాయి. హ్మ్. హ్మ్. ఇట్లా. ఓకే. కాబట్టి హ్మ్. ఈ మాసం, ఈ సంవత్సరము వృశ్చిక రాశి వాళ్ళకు గురుబలము జూన్ వరకు ఒక విధంగా కాపాడుతా ఉంది. జూన్ తర్వాత ఇంకో రకంగా కాపాడుతా ఉంది. గురువు వీళ్ళకు బాగా ఉన్నాడు కాబట్టి దక్షిణామూర్తి, దత్తాత్రేయ లాంటి దేవతలను ఆరాధించడం చాలా ఇంపార్టెంటు. గరుడ ఆరాధన చాలా ఇంపార్టెంటు. ప్రతిరోజు వినాయకుడి గుడికో, సుబ్రహ్మణ్య స్వామి గుడికో ప్రతిరోజు వెళ్ళాలి. కేతువుని హ్మ్. ప్రసన్నం చేస్తానే ఉండాలి. కేతు 10వ ఇంట్లో ఉన్నాడు. హ్మ్. జీవనము అనే దాంట్లో ఉన్నాడు. హ్మ్. ఆడ కేతువు కట్ చేస్తాడు, ఆటంకాలు ఇస్తాడని చెప్పాను ఇంతకుముందు వీడియోలో. హ్మ్. ఆ జీవనాన్ని కట్ చేస్తాడు. అప్పుడేమి ఏది కానీడు. మ్యాచ్ అంతా ఆడి విన్నింగ్ షాట్ కొట్టలేకపోతారు. హ్మ్. ఆ విన్నింగ్ షాట్ కొట్టాలంటే ప్రతిరోజు ఆలయానికి వెళ్ళాల్సిందే. ఓకే. వెళ్ళి 10 నిమిషాల్లో, ఒక అరగంటో కూర్చొని రావాలి. హ్మ్. మరి వారి వయసు ఎన్ని సంవత్సరాలు అన్ని నిమిషాలు కూర్చొని ఇంకా మంచిది. హుహు. యాక్టివేట్ అయిపోతారు. ఓకే. ఇది వీళ్ళకు చెప్పుకోదగిన పరిహారం. పంచమ శని జూన్ నుంచి కంట్రోల్ అయిపోతుంది. ఓకే. జూన్ తర్వాత నుంచి వీళ్ళకి ఎక్సలెంట్‌గా ఉంటుంది. ఎక్సలెంట్‌గా ఉంటుంది. గురుగారు వీళ్ళకేమైనా ఆరోగ్య సమస్యలొచ్చే అవకాశాలున్నాయా? ఖచ్చితంగా ఉంటాయండి. వృశ్చిక రాశి వాళ్ళంటేనే, వృశ్చికం అంటేనే నేను హాస్పిటల్ అని చెప్పాను ఇంతకుముందు. అవును. అష్టమ అని. హ్మ్. కాలాపురుషులకు కష్టం కాబట్టి. హ్మ్. హెల్త్ ట్రబుల్స్ వచ్చేదానికి చాలా అవకాశాలు ఎక్కువుంటాయి. ఎప్పుడు కూడా. ఓకే. కాబట్టి వీళ్ళు చక్కగా ధన్వంతరి ఆరాధన గాని, ధన్వంతరి అంటే పాల సముద్రం నుంచి అమృతం ఎత్తుకొని బయటొచ్చాడాయన. డాక్టర్, దైవ వైద్యుడాయన. హ్మ్. 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 ధన్వంతరి శ్లోకం, కవచం లాంటివి చదువుకోవడం మంచిది. లేదా ఫోటో పెట్టి కూడా ఆరాధించుకోవచ్చు. ఆలయానికి వెళ్ళాలంటే పశ్చిమ గోదావరి జిల్లాలో చింతలూరులో ధన్వంతరి ఆలయం ఉంది. హ్మ్. శ్రీరంగంలో, తమిళనాడు శ్రీరంగంలో ధన్వంతరి విగ్రహం ఉంది. హ్మ్. లేదంటే తమిళనాడులో వైదేశ్వరన్ కోయిల్ అనేటువంటి ఆలయంలో శివుడు డాక్టర్‌గా ఉన్నాడు. వైద్యనాథుడుగా డాక్టర్‌గా ఉన్నాడు. హ్మ్. ఈ ఆలయాలు ఏదో ఒకటి అప్పుడప్పుడు వెళ్ళి వస్తాం. 6 నెలలకోసారి వెళ్ళొస్తా ఉంటే వీళ్ళకి ఆరోగ్యం బావుంటుంది. హుహు. ఓకే గురుగారు. ఆర్థిక పరంగా గూడా వీళ్ళకి జూన్ తర్వాత నుంచి ఎలాగో చాలా ఎక్సలెంట్‌గా చాలా బావుంటుంది. ఉంటుంది. ఆ జూన్ రు తర్వాత వీళ్ళు చాలా సూపర్ హీరోలు. హుహు. రుణ బాధలేమైనా ఉన్నా కూడా ఈ సంవత్సరం తీరే తీరిపోతాయి. అవకాశాలున్నాయా? ఓకే గురుగారు. ఇంకా సినీ రంగంలో ఇంకా రాజకీయ రంగంలో ఉన్న వారికి రాజకీయ రంగంలో ఆపర్చునిటీస్. ఉన్న వాళ్ళకు 10వ స్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి వీళ్ళు సలహాదారులుగా బాగా పనిచేస్తారు. ఓకే. వీళ్ళ సలహా తీసుకున్న రాజకీయ నాయకులు బాగా డెవలప్ అవుతారు. వాళ్ళ ద్వారా వీళ్ళు బెనిఫిట్ పొందొచ్చు. కేతు హ్మ్. 10వ ఇంట్లో ఉంటే సలహాదారుగా బాగా పనిచేస్తారు. హుహు. వీళ్ళే రాజకీయంలో దిగితే నష్టపోతారు. ఓకే. ఓకే. అది. సో, వీళ్ళకి అన్ని రకాలుగా బావుంది. కాకపోతే కుదిరినంత వరకు మీరు చెప్పిన కొన్ని పరిహారాలను జాగ్రత్తలున్నాయి. పాటిస్తే, జాగ్రత్తలు వహిస్తే బావుంటుంది. ధన్యవాదాలు గురుగారు.